హలో మై డియర్ ఫ్రెండ్స్, ఈ కొత్త సంవత్సరంలో మనది ఫస్ట్ వీడియో ఇదే. లాస్ట్ ఇయర్ 2023 అంతా మీరందరూ నాకు చూపించిన ట్రెమెండస్ సపోర్ట్, లవ్ అండ్ అఫెక్షన్ వల్ల ఈ ఇయర్ మీకు ఒక న్యూ ఇయర్ కానుక ఇవ్వబోతున్నాను. ఆ న్యూ ఇయర్ గిఫ్ట్ ఏంటంటే ఈ రోజు నుంచి మీకు ఒక కొత్త సిరీస్ స్టార్ట్ చేయనున్నాను. ఏంటంటే హౌ టు అటెండ్ అన్ ఇంటర్వ్యూ సిరీస్ అనే దాన్ని స్టార్ట్ చేయనున్నాను. అది సెపరేట్ అండి, మన ప్రొనౌన్సియేషన్ వొకాబులరీలో ఇది రాదనమాట. సో రైట్ ఫ్రమ్ ఈ సిరీస్లో నేనేం చెప్పనున్నానంటే రైట్ ఫ్రమ్ ఎంట్రీ, ఆ ఇంటర్వ్యూ రూమ్లో ఎంట్రీ అవ్వడం దగ్గర నుంచి వాళ్ళేం క్వశ్చన్ అడుగుతారు, మీరే సమాధానం చెప్పాలి. తర్వాత ఇంటర్వ్యూ ప్యానెల్లో ఎవరెవరు అందరు ఉంటారు, ఒక్కొక్కళ్ళు ఏ క్వశ్చన్ ఏ ఉద్దేశంతో మిమ్మల్ని అడుగుతున్నారు, మీరు ఎలా సమాధానం చెప్పాలి, ఆ తర్వాత మీరు ఎలా కాన్ఫిడెంట్గా ఉండాలి అనేది ప్రతి ఒక్కటి ఇంటర్వ్యూ సిరీస్ అనే ఈ సిరీస్లో నేను మీకు నేర్పిస్తాను. హౌ టు అటెండ్ అన్ ఇంటర్వ్యూ. ఓకే ఫ్రెండ్స్, ఇది మీరందరూ నాకు చూపించిన సపోర్ట్ అండ్ నన్ను నమ్మినందుకు నేను మీకు ఇచ్చే చిన్న న్యూ ఇయర్ గిఫ్ట్. ఓకే ఫ్రెండ్స్, ఓకే, ఈరోజు మన వీడియోకి వెళ్ళిపోదాం. జాగ్రత్తగా దయచేసి నోట్స్ రాసుకోండి. నేను చెప్పే ప్రతి ఒక్కటి మీరు రాసుకొని చూస్తూ ఉంటేనే, ప్రతిరోజు చదువుకుంటూ ఉంటేనే మీకు ప్రాక్టీస్లో ఉంటుందండి. రైట్ ఫ్రమ్ ఎంట్రీ, రూమ్ ఎంట్రీ అవ్వడం దగ్గర నుంచి ఈరోజు ఫస్ట్ ఒక టాపిక్ మీద మాత్రమే నేను చెప్తాను. మీకు చాలా బాగా పార్ట్గా నేర్పిస్తానండి. కంప్లీట్ ఇంటర్వ్యూ సిరీస్ ఫుల్ అండ్ ఫుల్ మీరు బయటికి వచ్చేంత వరకు, మీరు యు ఆర్ సెలెక్టెడ్ అనేంత వరకు నేను ఏం చెప్తారు, పాజిటివ్ రిప్లై ఎట్లా ఉంటుంది ఏంటి అనేది ప్రతి ఒక్కటి నేర్పిస్తాను. డోంట్ వరీ ఫ్రెండ్స్, ఫాలో అవ్వండి, ప్రతి ఒక్కటి ఫాలో అవ్వండి. సో మీ సజెషన్స్ అండ్ మీ డౌట్స్ ఏమన్నా ఉన్నా కూడా కమెంట్ సెక్షన్లో పంపించండి. వీడియో మొదలయ్యే ముందు లైక్ చేయండి, తప్పకుండా లైక్ చేసి వీడియోస్ చూడండి. సబ్స్క్రైబ్ చేసుకొని కూడా వీడియోస్ చూడండి. అండ్ మీ ఫ్రెండ్స్, మీలాంటి ఇంగ్లీష్ నేర్చుకోవాలనే వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, సో ఈరోజు మన ఇంట్రెస్టింగ్ క్లాస్ ఇంటర్వ్యూ సెషన్కి వెళ్ళిపోదాం రండి. వెల్కమ్ బ్యాక్ మై డియర్ ఫ్రెండ్స్. సో ఈరోజు భాగంగా ఇంటర్వ్యూ సిరీస్లో ఫస్ట్ రైట్ ఫ్రమ్ ఎంట్రీ నుంచి ఏం జరుగుతుంది అనేది ఫస్ట్ క్వశ్చన్ వరకు నేను చెప్తానండి. జాగ్రత్తగా వినండి. ఓకే ఫ్రెండ్స్, సో ఇంటర్వ్యూలో మీరు ఇంటర్వ్యూ రూమ్ దగ్గరికి వెళ్తున్నారు. సో వెళ్ళగానే మీరు ఏం చేయాలంటే యూ హ్యావ్ టు నాక్ ది డోర్. డైరెక్ట్గా మనం లోపలికి వెళ్ళిపోకూడదండి, అది కరెక్ట్గా. బికాస్ అక్కడ కూర్చున్న వాళ్ళందరూ ప్యానల్ ఆఫ్ చాలా గ్రేట్ పర్సన్, దే ఆర్ ద బాస్ ఆఫ్ సో మెనీ కంపెనీస్, ట్రస్ట్ ఏదైనా కానీ మనకంటే సుపీరియర్ పోస్ట్లో ఉన్నారు కాబట్టి వీ హ్యావ్ టు, మనం రెస్పెక్ట్ ఇస్తున్నామా లేదా, మనం ఆర్ వి గివింగ్ డ్యూ రెస్పెక్ట్ ఆర్ నాట్ అనేది వాళ్ళు చెక్ చేస్తారు. ఓకే, విత్ ఎవ్రీథింగ్ డెఫినెట్లీ అది ఎథిక్స్ అంటారండి. సో ప్రొఫెషనల్ ఎథిక్స్ అది. మనం ఎలాగైనా ఉండని, ఎంత గొప్ప వాళ్ళైనా కానీ వాళ్ళ కింద వర్క్ చేస్తున్నాం కాబట్టి డెఫినెట్లీ కొన్ని ఎథిక్స్ మనం ఫాలో చేయాలి. సో రూమ్ దగ్గరికి బయటికి వెళ్ళగానే డోర్ మనం నాక్ చేయాలి. నాక్ అంటే జస్ట్ ఇలా కొట్టాలి. కొట్టేసి ఓపెన్ చేసుకొని మే ఐ గెట్ ఇన్ సార్ అన. లోపల ఎంతమంది ఉన్నారో మనకు తెలియదు కదండి, అందుకని మే ఐ గెట్ ఇన్ సార్ అనండి. ఓకే ఫ్రెండ్స్, చూడండి ఫస్ట్ క్వశ్చన్, మే ఐ కమ్ ఇన్ సార్ అనొచ్చు, లేకపోతే మే ఐ గెట్ ఇన్ సార్ అనొచ్చు. ఓకే ఫ్రెండ్స్, తలుపు కొంచెం తెరిచి వాళ్ళ దగ్గరికి వెళ్ళగానే మే ఐ కమ్ ఇన్ సార్ ఆర్ మే ఐ గెట్ ఇన్ సార్ అనొచ్చు. ఓకే, ఇప్పుడు వాళ్ళు బాస్ కదా, ఎంతైనా మనకి బాస్ కదా, గ్రీన్ పెన్లో సైన్ చేస్తారు కదా, అందుకని గ్రీన్ పెన్తో రాశాను అనమాట వాళ్ళు ఏం చెప్తారని. సో వాళ్ళందరూ ఏమంటారు, వాళ్ళల్లో అందరూ సమాధానం చెప్పరు, ఎవరైనా ఒక్కళ్ళే చెప్తారు కదా. సో వాళ్ళు ఏమంటారు, ఎస్ గెట్ ఇన్ అంటారు. మనని గెట్ ఇన్, మనం మే ఐ గెట్ ఇన్ అని అన్నప్పుడు వాళ్ళు మే ఐ కమ్ ఇన్ అన్నామంటే మనం వాళ్ళు తిప్పి మనకి కమ్ ఇన్ అంటారండి. ఓకే, ఎస్ కమ్ ఇన్ అంటారు. మే ఐ గెట్ ఇన్ అని మీరు అన్నప్పుడు వాళ్ళు కూడా తిప్పి కరెక్ట్గా సమాధానం మనం ఏది అంటున్నామో అదే చెప్తారండి. వాళ్ళు కూడా తిప్పి ఏమంటారు, ఎస్ గెట్ ఇన్ అంటారు. ఓకే ఫ్రెండ్స్, చూడండి బాస్ ఏమంటారు, ఎస్ గెట్ ఇన్ అంటారండి. ఓకే, అక్కడితో మనం లోపలికి వెళ్ళిపోయాం. లోపలికి వెళ్ళగానే పక్కన చైర్ లాగేసి దాంట్లో వెంటనే కూర్చోకూడదు మనం కదా,
అక్కడ కూడా నేనేం చెప్పానండి, ఎథిక్స్ ఫాలో అవ్వాలి. సో వెంటనే మనం వెళ్ళిపోగానే మన చేతిలో ఫైల్స్ ఉంది, ఫైల్ అక్కడ పెట్టేసి వెంటనే కూర్చోకూడదు కదా. అక్కడ వాళ్ళ ముందు వాళ్ళు ఎవ్రీథింగ్, ఇంటర్వ్యూ ఇస్ నాట్ అన్ ఈజీ టాస్క్ అండి. అది మీరు చిన్న స్కూల్కి ఇంటర్వ్యూకి వెళ్ళినా కానీ, పెద్ద పెద్ద మల్టీనేషనల్ కంపెనీస్ అయినా కానీ, ఐటీ కంపెనీస్ అయినా కానీ, ఎక్కడైనా కానీ బాస్ ఇస్ బాస్. సో వాళ్ళు మన దగ్గర ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే మనం ఎథిక్స్ కరెక్ట్గా ఫాలో అవుతున్నామా లేదా. వీళ్ళకి ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేది, మేనరిజం అనేది ప్రతి ఒక్కళ్ళు చెక్ చేస్తారు. ఫస్ట్ ఇంటర్వ్యూలో ప్రధాన పాత్ర, మెయిన్ రోల్, మీకు టిక్ మార్క్ పడేది 100 out of 100 మార్క్స్ పడేది మన మేనరిజంకి. సో వెళ్ళగానే ఫైల్స్ చేతిలోనే ఉండాలి. మనం వెళ్ళి అక్కడ నించుంటున్నాం, నించోగానే ఇక్కడ చూడండి మీరు ఏం చేయాలి. నేనేం చెప్పానండి నా ఫస్ట్ క్లాస్లో, మనం ఏ కాన్వర్సేషన్ కొత్తగా ఎవరిని మీట్ అయినా కానీ వాళ్ళకి విష్ చెయ్యాలి. వీ హ్యావ్ టు గ్రీట్ దెమ్, గ్రీటింగ్స్ కదా. వాట్ డూ వీ సే, అక్కడ కూర్చున్న వాళ్ళందరికీ హాయ్ అని చెప్పకూడదు. దే ఆర్ ఆల్ సుపీరియర్స్ ఫర్ అస్ కదా. హాయ్ అనేది చాలా నార్మల్, మన ఫ్రెండ్స్ రిలేటివ్స్కి చెప్పుకునే పదం అది. వాళ్ళ దగ్గర హాయ్ అని చెప్పకూడదు. వాళ్ళ దగ్గరికి వెళ్ళిన తర్వాత గుడ్ మార్నింగ్ సార్ ఒక్కళ్ళుంటే, 4-5 ఉన్నారంటే గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ అనేది చాలా డ్యూ రెస్పెక్ట్తో గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ అని చెప్పాలండి. సో గుడ్ మార్నింగ్ సార్ ఒక్కళ్ళుంటే. లేదు మేడం ఉన్నారనుకోండి, ఇప్పుడు ఒక కాలేజ్ లెక్చరర్గా మీరు ఇంటర్వ్యూకి వెళ్తున్నారు, ఆ కాలేజ్కి ప్రిన్సిపల్ కానీ కరెస్పాండెంట్ కానీ లేడీగా ఉన్నారంటే తనకి గుడ్ మార్నింగ్ మేడం అంటారు కదా, ఐదర్ సార్ ఆర్ మేడం. లేదు కంపెనీ, ఐటీ కంపెనీస్కి అంతా సాఫ్ట్వేర్ జాబ్స్కి వెళ్ళారని అంటే డెఫినెట్లీ 4-5 కూర్చుంటారు అక్కడ. లేదు పిహెచ్డి ఇంటర్వ్యూ ఏదన్నా కానీ, ఎనీ ఇంటర్వ్యూస్, ఓకే 4 or 5 మెంబర్స్ కూర్చున్నప్పుడు గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ, ప్రతి ఒక్కరికి పేరు పేరున గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్ సార్ చెప్పిందే చెప్తే టైం వేస్ట్. బికాస్ నేనేం చెప్పానండి, ఇంటర్వ్యూ మనలాగా 50 మంది బయట కూర్చొని ఉంటారు, వాళ్ళందరి కోసం వాళ్ళు టైం స్పెండ్ చేయాలని అంటే డెఫినెట్లీ మొదట్లో ఉన్న వాళ్ళ దగ్గర పేషెన్స్ ఉంటుందండి. రాను రాను దే విల్ లూజ్ పేషెన్స్. మనలాగనే వాళ్ళు కూడా దే ఆర్ ఆల్సో హ్యూమన్స్ లైక్ అస్ కదా. అందుకని వీ షుడ్ నెవర్, నాట్ ఈవెన్ అ సింగిల్ మినిట్ మనం వాళ్ళ టైం వేస్ట్ చేయకూడదు. సో ఏం చేయాలి, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ అని కామన్గా విష్ చేసేయాలి. సో చూడండి, గుడ్ మార్నింగ్ సార్ ఆర్ గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ చెప్పేశారు మీరు. నెక్స్ట్ మీరు చెప్పారు కదా, వాళ్ళు తిప్పి సమాధానం చెప్తారనమాట. బాస్ ఏం చెప్తారు, వాళ్ళల్లో ఎవరో ఒకళ్ళు నైస్ టు మీట్ యూ. నేను ఐ థింక్ లాస్ట్ వీక్ రిసెప్షనిస్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు నేను చెప్పాను కదండి, మీరు విష్ చేసిన తర్వాత ఫస్ట్ మనం వాడే వర్డ్ ఏంటంటే నైస్ టు మీట్ యూ. ఓకే, నైస్ టు మీట్ యూ అని వాళ్ళు మనని అంటారు. ఓకే, సో ప్లీజ్ టేక్ యువర్ సీట్ అన్న తర్వాత మనము కూర్చోవాలండి. మన ఫైల్స్, మన సర్టిఫికేట్ ఫైల్స్ అక్కడ పెట్టేసి అప్పుడు కూర్చోవాలండి. వన్ మోర్ థింగ్ మై డియర్ ఫ్రెండ్స్, కూర్చునేటప్పుడు చైర్ చాలా సౌండ్ వచ్చేలాగా వెనక్కి లాక్కుంటూ కూర్చోకూడదండి. ఎవ్రీథింగ్ ఇస్ ఎథిక్స్. డెఫినెట్లీ నాకు ఈ ఎథిక్స్ అన్నీ నేర్పించారండి. నేను అది మీకు నేర్పిస్తున్నాను. బికాస్ ఐ వాస్ ఆల్సో వెరీ యంగ్ వెన్ ఐ వెంట్ ఫర్ మై ఫస్ట్ జాబ్. very young lone nenu I have gone for a teaching job only. I have entered into teaching job only. There are, but fortunately or unfortunately, I think it is fortunate only. అదృష్టవంతంగా నేను వెళ్ళిన నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్, వర్క్ ఎక్స్పీరియన్స్ చాలా పెద్ద ఇన్స్టిట్యూషన్కి వెళ్ళాను కాబట్టి ప్రతి ఒక్కటి నాకు నేర్పించారండి. నేను అది మీకు నేర్పిస్తున్నాను. సో మనం వెళ్ళి కూర్చోగానే, ఇన్ఫ్యాక్ట్ మీకు ఇంకో విషయం చెప్తున్నానండి, అక్కడికి వెళ్ళగానే నేను పెన్ తీసుకెళ్ళలేదు. సో సంతకం పెట్టమన్నారండి, జస్ట్ టు సీ, టు చెక్ మై హ్యాండ్ రైటింగ్. సో సంతకం పెట్టగానే పెన్ను నేను తీసుకెళ్ళలేదు కాబట్టి నేను కొంచెం హెసిటేట్ చేశాను. సో అక్కడ ఉన్న కరెస్పాండెంట్ మేడం పెన్ ఇచ్చారు. నేనేం చేశాను, పెన్ మర్చిపోయి నా ఫైల్లో పెట్టుకున్నాను. అప్పుడు తను చెప్పారండి, పెన్ను తీసుకున్నప్పుడు బాస్ ఎవరికైనా కానీ ఇమ్మీడియట్లీ యూ హ్యావ్ టు గివ్ ఇట్ బ్యాక్ అన్నారు. సో ఎవ్రీథింగ్ ఇస్ కౌంటెడ్ మై డియర్ ఫ్రెండ్స్. సో మనం అక్కడ బిగినింగ్లో మనం ఎలా, మన మేనరిజం ఎలా ఉంటుందో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వాళ్ళు చూసుకుంటారు. సో దట్ యాడ్స్ క్రెడిట్ ఫర్ యువర్ పర్సనాలిటీ. సో మన టోటల్ పర్సనాలిటీ ఇస్ నాట్ ద ఫిజిక్, ద అవుట్వర్డ్ అపియరెన్స్ అండి, ద వే వీ బిహేవ్ when so many members are there, that counts in an interview.
సో అంతమందిలోనూ డెఫినెట్లీ మీరు ఎందుకని మిమ్మల్ని సెలెక్ట్ చేయాలనే దానికి ఇవన్నీ పాయింట్స్ వాళ్ళు టిక్ చేసుకుంటారు. ఓకే ఫ్రెండ్స్, సో నేనేం చెప్పానండి, చైర్ చాలా చిన్నదిగా వితౌట్ ఎనీ సౌండ్ యూ హ్యావ్ టు మూవ్ బ్యాక్ అండ్ దెన్ సిట్. ఎప్పుడు వాళ్ళు చెప్పిన తర్వాత చూడండి, ప్లీజ్ టేక్ యువర్ సీట్ అని వాళ్ళు చెప్తారు. సో ప్లీజ్ టేక్ యువర్ సీట్ అంటే మీరు సీట్లో కూర్చోండి అని అర్థం. వాళ్ళు మనకి చెప్తారు. అప్పుడు వాళ్ళు మనకి కూర్చోమన్నారు కదండి, మన వెంటనే డెఫినెట్లీ ఇన్ ఇంగ్లీష్, తెలుగులో అయినా కూడా సరే వాళ్ళు మనని మీరు కూర్చోండి అని అన్నారంటే మనకంటే గొప్ప స్థాయిలో ఉన్న వాళ్ళకి థ్యాంక్ యూ అనేది చెప్పాలండి, ధన్యవాదాలండి అని చెప్పాలి మనం. సో ఇంగ్లీష్లో కూడా మనం ఏం చెప్తున్నాము, థ్యాంక్ యూ అని చెప్పేసి వాళ్ళు నెక్స్ట్ క్వశ్చన్ ఏమంటున్నారు, క్యాన్ యూ టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్. సో మన క్లాస్లో నేను ఈరోజు ఫస్ట్ క్వశ్చన్ హూ ఆర్ యూ డిస్క్రైబ్ యువర్ సెల్ఫ్ అనే క్వశ్చన్కి ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి అనేది నేను మీకు చెప్తాను. సో ఈరోజు క్లాస్లో ఆన్సర్ ఫర్ ద ఫస్ట్ క్వశ్చన్ హూ ఆర్ యూ డిస్క్రైబ్ యువర్ సెల్ఫ్. సో ఇప్పుడు ఎంటర్ అయిపోయారు కదండి, మీరు ఎంటర్ అయిన తర్వాత వాళ్ళు అడిగే ఫస్ట్ క్వశ్చన్ మీరెవరు, మీ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకోండి అని అడుగుతున్నారు. ఓకే ఫ్రెండ్స్, క్యాన్ యూ టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అని అడుగుతున్నారు. సో ఇక్కడ బిఫోర్ గోయింగ్ ఇన్ టు ద పాయింట్స్ ఎలా చెప్పాలి అనడం కంటే కొన్ని ఇంపార్టెంట్ రూల్స్ ఉన్నాయండి, నేను అది మీకు చెప్పేస్తాను. ఆ తర్వాత ఫ్యూ ఎగ్జాంపుల్స్ చెప్తాను, మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. సో జస్ట్ లిసన్. సో ఈ క్వశ్చన్కి యూ హ్యావ్ టు రిమెంబర్ వాళ్ళు ఎందుకని అడుగుతున్నారండి, మీ గురించి మీరు చెప్పుకోండి అని అంటే మనకెంతమంది పిల్లలు, మనకు పెళ్ళి అయిందా లేదా, మన హాబీస్ ఏంటి, నేను బాగా వంట చేస్తానా, ఇవన్నీ వాళ్ళకి ఎందుకండి, అంత పెద్ద కంపెనీ పెట్టుకున్న వాళ్ళకి ఈ డీటెయిల్స్ అన్ని డెఫినెట్లీ అబ్సల్యూట్లీ ఇట్స్ వేస్ట్ ఆఫ్ టైం. ఎందుకని అడుగుతున్నారండి, మనని మనం ఎంత గొప్పగా హైలైట్ చేసుకుంటున్నాం. ఇప్పుడు నన్ను అడిగారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఇంటర్వ్యూకి వెళ్ళానంటే నీ గురించి నువ్వు చెప్పుకోనంటే నేను చాలా బాగా వంట చేస్తాను, లేకపోతే నేను చాలా బాగా మేకప్ చేసుకుంటాను, నేను చాలా ముగ్గులు వేస్తానంటే ఓకే అమ్మ నువ్వు ఇంటికి వెళ్ళి ముగ్గులు వేసుకో అని చెప్తారు. బికాస్ దేర్ కంపెనీ డజంట్ నీడ్ ఆల్ దోస్ థింగ్స్. వాళ్ళ కంపెనీకి కావాల్సిన పాయింట్స్ మన దగ్గర ఏమన్నా ఉందా అని గ్రాస్ప్ చేయడం కోసం, ఎక్స్ట్రాక్ట్ చేయడం కోసం, మన దగ్గర నుంచి లాగడం కోసం వాళ్ళు ఆ క్వశ్చన్ అడుగుతారు. అది దృష్టిలో పెట్టుకొని మనము ఆ పాయింట్స్ వాళ్ళు ఏ ఉద్దేశంతో అడుగుతున్నారో ఆ పాయింట్స్ ఒక్కటే మనము చెప్పాలి. ఓకే ఫ్రెండ్స్, చూడండి, దే వాంట్ టు నో 2 things. ఆ క్వశ్చన్ వల్ల క్యాన్ యూ టెల్ అబౌట్ యువర్ సెల్ఫ్ అనే క్వశ్చన్ వల్ల వాళ్ళు 2 విషయాలు మన దగ్గర నుంచి తెలుసుకోవాలనుకుంటున్నారు. ఫస్ట్ క్వశ్చన్ ఏంటి, వాట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ టు యూ, మీకు ఏది ఇంపార్టెంట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యంగ్ బాయ్స్ వెళ్ళారనుకోండి సాఫ్ట్వేర్ జాబ్స్కి, టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అంటే ఐఎమ్ సో అండ్ సో, ఐఎమ్ రోహన్, ఐ లైక్ క్రికెట్, ఐ లైక్ వాచింగ్ క్రికెట్ అన్నారంటే డెఫినెట్లీ ఇంటర్వ్యూయర్స్ డోంట్ లైక్ దట్ కదా. యంగ్ అండ్ టాలెంటెడ్ స్టూడెంట్స్ దే హ్యావ్ టు ఎక్స్ప్రెస్ దేర్ టాలెంట్స్. వాళ్ళు ఏ ఫీల్డ్లో గొప్ప, ఏ దీంట్లో గొప్ప, వాళ్ళ ప్రాజెక్ట్ సెమినార్ చేసిన దాంట్లో సో ఐ లవ్ టు డిజైన్ సో మెనీ థింగ్స్, ఆర్ ఐ లవ్ టు డ్రా, ఆర్ ఐ లవ్ టు ఇంటరాక్ట్ విత్ పీపుల్. ఇలాంటి విషయాలు వాళ్ళ కంపెనీకి పనికొస్తుంది కాబట్టి అలాంటివి మనం చెప్పాలి. సో ఫస్ట్ క్వశ్చన్ వాళ్ళు ఏ ఉద్దేశంతో అడుగుతున్నారు టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అని, వాట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ టు యూ, మీకు ఏది ఇంపార్టెంటో దాన్ని బట్టి మీరు మీ సమాధానం చెప్తారు కదా, దాన్ని బట్టి వాళ్ళు జడ్జ్ చేస్తారు మీ పర్సనాలిటీ ఎలా అని. చూడండి అక్కడ దాని కింద మీరు కొన్ని గుర్తుంచుకోవాలి. ఏంటి, యూ షుడ్ గివ్ ద ఆన్సర్ వై షుడ్ దే సెలెక్ట్ యూ అమంగ్ 50 others వెయిటింగ్ అవుట్ సైడ్. సో మనం చెప్పే సమాధానం ఎలా ఉండాలండి, మనల్ని మాత్రమే ఎందుకు సెలెక్ట్ చేయాలి, 50 మంది మనలాగా బయట వెయిట్ చేస్తున్నప్పుడు వాళ్ళందరిలో మనం ఏదో ఒక స్టెప్ ఎలివేట్ అయ్యి ఉంటేనే మనని సెలెక్ట్ చేస్తారు కదా ఫ్రెండ్స్. సో దాని విధంగా అలాంటి కోణంలో ఆలోచించి మనము వాళ్ళకి ఫేవరబుల్గా ఉండేలాగా మనము ఆ క్వశ్చన్కి సమాధానం చెప్పాలి ఫ్రెండ్స్. అది ఫస్ట్ పాయింట్ గుర్తుంచుకోవాల్సింది. సెకండ్ పాయింట్ ఫ్రెండ్స్, యూ షుడ్ సే వై ఇస్ ద జాబ్ ఇంపార్టెంట్ ఫర్ యూ. డిస్క్రైబ్ అబౌట్ యువర్ సెల్ఫ్లో సేమ్ థింగ్ నేను చెప్తున్నాను, అబౌట్ యూ వాట్ ఈస్ మోర్ ఇంట్రెస్టెడ్, వాట్ ఆర్ యువర్ టాలెంట్స్ అని చెప్పే ముందు వై ఇస్ దిస్ జాబ్ ఇంపార్టెంట్ ఫర్ యూ అని చెప్పాలి. మీకు ఈ జాబ్కి ఎందుకు సెలెక్ట్ చేసుకొని వచ్చారనే పాయింట్ కూడా డెఫినెట్లీ దాంట్లో హైలైట్ చేయాలి వాళ్ళకి. ఓకే ఫ్రెండ్స్, అది సెకండ్ పాయింట్. నెక్స్ట్ థర్డ్ పాయింట్, వెదర్ యు ఆర్ ఫిట్ ఫర్ దిస్ జాబ్ ఆర్ నాట్.
ఓకే, ఆ జాబ్ డిస్క్రిప్షన్లో టేక్ ఫర్ ఎగ్జాంపుల్ రిసెప్షనిస్ట్ అనుకోండి. మీరు యు ఆర్ గోయింగ్ ఫర్ అన్ ఇంటర్వ్యూ ఆఫ్ అన్ రిసెప్షనిస్ట్. రిసెప్షనిస్ట్కి కావాల్సింది ఏంటండి? మనకి క్లాస్ చెప్పడమో లేకపోతే టీచింగో డ్రాయింగో అవసరం లేదు కదా. వాట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ ఫర్ రిసెప్షనిస్ట్? దే షుడ్ హ్యావ్ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్. ఎంతమంది వచ్చినా పేషెన్స్ ఉండాలి వాళ్ళకి. దెన్ దే షుడ్ నో మల్టిపుల్ లాంగ్వేజెస్. సో మెనీ లాంగ్వేజెస్ ఉండాలి. అండ్ దెన్ ఎవరితో ఎలా ఇంటరాక్ట్ అయ్యి కంపెనీ పరంగా పాజిటివ్ ఆన్సర్ ఇచ్చేలాగా ఉండాలన్నమాట. దే షుడ్ డెఫినెట్లీ నో హౌ టు గివ్ ఆన్సర్స్. ఓకే, సో అలాంటి స్కిల్స్ ఉన్నదా లేదా అనేది మనం చెప్పుకోవాలన్నమాట. సో వెదర్ యు ఆర్ ఫిట్ ఫర్ దిస్ జాబ్ ఆర్ నాట్ బేస్డ్ ఆన్ వాట్ పోస్ట్ యు ఆర్ గోయింగ్. మీరు ఏ పోస్ట్ కోసం ఇంటర్వ్యూకి వెళ్తున్నారో ఆ పోస్ట్కి రిలేటెడ్గా మిమ్మల్ని మీరు ఎక్స్ప్లెయిన్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, నేను కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను, డోంట్ వరీ. కానీ ఈ పాయింట్స్ అన్నీ మీరు గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్, ఇట్ షుడ్ బి ఓన్లీ 90 సెకండ్స్. చూసారా, నేను చెప్పేది ఫస్ట్ ఒక పాయింటే. నేను చెప్పింది ఏంటి ఫ్రెండ్స్? క్యాన్ యూ డిస్క్రైబ్ అబౌట్ యువర్ సెల్ఫ్లో ఫస్ట్ పాయింట్ వాట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ టు యూ. మీకు ఏది ఇంపార్టెంట్ అనేది జస్ట్ 90 సెకండ్సే ఫ్రెండ్స్. ఇంత చెప్పేది 90 సెకండ్స్ అంటే దాంట్లోనే అర్థమైపోతుంది. మనం ఎక్కువసేపు ఒక 1 అవర్ మన గురించి బ్రీఫ్ స్టోరీ చెప్పనవసరం లేదు. సో నేను చెప్పాను కదా ఫ్రెండ్స్, వాళ్ళకి చాలా పేషెన్స్ తక్కువ. ఇంటర్వ్యూవర్స్కి మన గురించి చెప్పి వినాల్సిన అవసరం లేదు వాళ్ళకి. సో what are your talents, what are your skills అనేది గన్ షాట్గా బుల్లెట్ దిగినట్టుగా మనం డైరెక్ట్ పాయింట్గా చెప్పాలి. కానీ చాలా పొలైట్గా రెస్పెక్టబుల్గా వాళ్ళని కన్విన్స్ చేసేలాగా తృప్తి పరిచేలాగా చెప్పాలి ఫ్రెండ్స్. అది నేను మీకు నేర్పిస్తాను ఎలా ఉంటుందని. 90 సెకండ్స్ మాత్రమే ఫస్ట్ పాయింట్. ఓకే ఫ్రెండ్స్, సో నెక్స్ట్ ఏంటంటే ఈ చెప్పిన పాయింట్స్ అన్నిటినీ దృష్టిలో పెట్టుకొని ఒక 3 ఎగ్జాంపుల్స్ చెప్తానండి. అది నోట్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను పక్కకి జరుగుతాను, స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ పార్ట్ దట్ ఈస్ ఎగ్జాంపుల్స్కి వెళ్ళిపోదాం. వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్. చూడండి, నేను చెప్పాను కదా ఫస్ట్ క్వశ్చన్ అంటే హూ ఆర్ యూ, డిస్క్రైబ్ యువర్ సెల్ఫ్ అనే దాంట్లో ఫస్ట్ పాయింట్ మీ గురించి మీరు చెప్పుకోవడం, వర్క్ ఎక్స్పీరియన్స్ కానీ అవన్నిటి గురించి ఎగ్జాంపుల్స్ చెప్తానన్నాను. ఇంతకుముందు నేనేం చెప్పానండి, కొన్ని పాయింట్స్ మీరు గుర్తుంచుకొని మీరు ఆ క్వశ్చన్కి సమాధానం చెప్పాలన్నాను కదండి. ఆ పాయింట్స్ లైన్గా నేను చెప్పాను కదా. దాంట్లో ఫస్ట్ పాయింట్ మీ గురించి, మీరు ఎందుకు ఆ జాబ్కి కావాలి అనే దాన్ని మీ వర్క్ ఎక్స్పీరియన్స్తో పాటు కలిపి మీ స్కిల్స్ దాంట్లో వేసి మీరు చెప్పాలన్నమాట. అది ఎలా చెప్తారండి? మీ సమ్మరీ ఆఫ్ యువర్ వర్క్ ఎక్స్పీరియన్స్ ప్లస్ అడ్జెక్టివ్ యాడ్ చేయాలి దానికి. అడ్జెక్టివ్ అంటే ఏంటంటే నౌన్కి ఇంకా కాస్త అందాన్ని ఇచ్చేది అడ్జెక్టివ్. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటండి, షీ ఈజ్ అ బ్యూటిఫుల్ గర్ల్. గర్ల్ అనేది నౌన్. గర్ల్కి ముందు బ్యూటిఫుల్ గర్ల్ కదా. అది ఎలాంటి అమ్మాయి? తను చాలా అందమైన అమ్మాయి. సో ఆ అమ్మాయిని చాలా అందంగా ఉంటుంది అని చెప్పడమే అడ్జెక్టివ్ కదా. సో అలాగే మనం ఇక్కడ వర్క్ ఎక్స్పీరియన్స్ ముందు ప్రతిదీ చిన్న చిన్న అడ్జెక్టివ్స్ మనం యాడ్ చేసి చెప్పాలండి. మర్చిపోకండి ఫ్రెండ్స్, ఓన్లీ 90 సెకండ్, ఒక పాయింట్ 90 సెకండ్స్ మాత్రమే ఉండాలి మనకి. సో ఆ 90 సెకండ్స్లో వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసే పాయింట్ గన్ షాట్గా ఎలా చెప్పాలనేది 4 ఎగ్జాంపుల్స్తో మీకు చెప్తాను నేను. చూడండి ఫ్రెండ్స్. సో సమ్మరీ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ప్లస్ అడ్జెక్టివ్. సో ఫస్ట్ పాయింట్ ఇది డెఫినెట్గా మీరు చెప్పాలి ఫ్రెండ్స్. చూడండి ఎలా స్టార్ట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు హెచ్ఆర్ మేనేజర్ పోస్ట్కి వెళ్ళారంటే, ఇంటర్వ్యూకి వెళ్ళారంటే ఎలా చెప్తారనేది ఫస్ట్ పాయింట్ నేను చెప్తున్నాను వినండి. వెల్, ఐఎమ్ దీపా, లేకపోతే మీ పేరేంటో అది చెప్పుకోండి. సో మీ పేరేంటో అది చెప్పండి. సో బిగినింగ్ ఏం చెప్పాలి? వెల్, ఐఎమ్ సో అండ్ సో. ఇప్పుడు నా పేరు స్వప్న కాబట్టి వెల్, ఐఎమ్ స్వప్న అని చెప్తానండి. నెక్స్ట్ పాయింట్ వెంటనే ఏం చెప్పాలి? ఐఎమ్ అండ్ చెప్పాను కదండి అడ్జెక్టివ్ యాడ్ చేయాలని. ఐఎమ్ అండ్ ఇన్నోవేటివ్.
INNOVATIVE. ఇన్నోవేటివ్ అంటే ఇంగ్లీష్లో తెలుగులో దానికి మీనింగ్ ఏంటంటే కొత్త కొత్త విషయాల్ని మన సొంత బ్రెయిన్తో, మన సొంత క్రియేటివిటీ, మన సొంత ఐడియాస్తో సృష్టించేదాన్ని ఇన్నోవేటివ్ అంటారండి. పక్కోళ్ళని చూసి కాపీ చేయడంలో ఇన్నోవేటివ్ అనరు. సో మన ఓన్ ఐడియాస్, మనం ఎదుటి వాళ్ళకంటే కొంచెం యూనిక్గా కనపడేలాంటి టాలెంట్ ఉంటే దాన్ని ఇన్నోవేటివ్ అంటారండి. ఓకే ఫ్రెండ్స్, సో ఇన్నోవేటివ్ డెఫినెట్గా వేరే వాళ్ళ నుంచి మనము కొత్త విషయంగా, కొత్తగా కనిపించడం, అది మనని మనం సృష్టించుకోవడం. సో అలాంటి టాలెంట్ ఉన్న వాళ్ళని ఇన్నోవేటివ్ అంటారు. సో ఐఎమ్ యాన్ ఇన్నోవేటివ్ అండ్ యాక్టివ్. సో ఒక కంపెనీకి కావాల్సినది, ఒక కాలేజీకి కానీ ఒక కంపెనీకి కానీ ఎనీ జాబ్ కావాల్సింది చాలా యాక్టివ్ ఎంప్లాయీ కదా. ఏ పని చెప్పినా కూడా నేను చెయ్యను అని అనకుండా ఎనీ టైం 24/7 మీరు రెడీగా ఉండాలి కంపెనీ కోసం సర్వీస్ చేయండి. అలాంటి వాళ్ళనే కంపెనీ వాళ్ళు ఎక్కువ ఇష్టపడతారు. సో అక్కడ చూడండి, మిమ్మల్ని మీరు నేను చెప్పినట్టుగా ఒక 2-3 లైన్స్లో ఎక్స్ప్లెయిన్ చేయకుండా ఒకటే వర్డ్లో ఎంత బ్యూటిఫుల్గా వాళ్ళకి నచ్చేలాగా చెప్తున్నారు చూడండి. ఇన్నోవేటివ్ అంటేనే మనకి 60% వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసే క్వాలిటీ కవర్ అయిపోయింది. యాక్టివ్ అంటే వాళ్ళకి కావాల్సింది యాక్టివ్ ఎంప్లాయీసే కదా. సో అక్కడ ఇంకో 20% కవర్ అయిపోయింది మనకి. సో ఇన్నోవేటివ్ అండ్ యాక్టివ్ మేనేజర్ విత్ 5 years ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్. డెఫినెట్గా మీ ఎక్స్పీరియన్స్ అనేది మెన్షన్ చేయాలి. ఎక్స్పీరియన్స్కి ముందు అడ్జెక్టివ్ వేయాలి మై డియర్ ఫ్రెండ్స్, గుర్తుంచుకోండి. ఎందుకనంటే మీరు జస్ట్ ఐ హ్యావ్ 5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అంటే వాళ్ళకి తెలియదు మీరు 5 సంవత్సరాలు ఏం చేశారు, వాట్ ఆర్ యువర్ అకంప్లిష్మెంట్స్, వాట్ ఆర్ యువర్ సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్స్ తెలియదు కదా వాళ్ళకి. అందుకని మీ వర్క్ ఎక్స్పీరియన్స్కి ముందు అడ్జెక్టివ్స్ వేశారంటే మిమ్మల్ని మీరు ఎక్కువసేపు మాట్లాడకుండా చాలా బ్యూటిఫుల్గా హైలైట్ చేసుకుంటున్నారు వాళ్ళ ముందు. ఎక్స్పీరియన్స్ ఏం చేశారు, మేనేజింగ్ ఆల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ మై జాబ్. సో నేనేం చేశాను, ఆ 5 సంవత్సరాలు నేనేం చేశాను, మేనేజింగ్ ఆల్ ఆస్పెక్ట్స్, నా జాబ్లో ఉండే అన్ని కోణాలని నేను చూసుకున్నాను. లైక్ ఎగ్జాంపుల్స్ చెప్పాలి, మనం అలా వదిలేయకూడదు. ఏమేమి చేశారు మనం ఈ 5 సంవత్సరాలు అనేది చాలా క్యూట్ అండ్ స్వీట్గా చిన్న చిన్న పాయింట్స్గా చెప్పాలి మనం. లైక్ రిక్రూట్మెంట్ అంటే ఇప్పుడు బాస్ ఉన్నారు, బాస్ కింద మనము, మన కింద మన యంగ్స్టర్స్, మన జూనియర్స్, వాళ్ళని మనకి ఆ ఎలిజిబిలిటీ, ఆ ఫ్రీడమ్ ఇస్తారనమాట. ఎవరు, బాస్. ప్రతి ఒక్కరిని బాస్ అపాయింట్ చేసుకోరు, చిన్న చిన్న పోస్ట్ దగ్గర నుంచి వాళ్ళు అపాయింట్ చేసుకోరు. సో జూనియర్స్ అందరినీ, ట్రైనీస్ అందరినీ అపాయింట్ చేసుకోమని ఆ జాబ్ హెచ్ఆర్ మేనేజర్కి ఇస్తారనమాట. సో మీరు ఆ హెచ్ఆర్ పోస్ట్లో ఉన్న వాళ్ళు, వాళ్ళ కింద పనిచేసే ఫాలోవర్స్, ఇన్ ద సెన్స్ జూనియర్స్కి రిక్రూట్మెంట్ ఇవ్వాలి. రిక్రూట్మెంట్ అంటే ఉద్యోగ అవకాశం ఇవ్వాలన్నమాట. సో దాన్ని నేనేం చేశాను ఈ 5 సంవత్సరాలు. సో ఉద్యోగంలో తీసుకునేడానికి కూడా మీరు ముఖ్యంగా ఆ జాబ్లో ఎవ్రీ నూక్ అండ్ కార్నర్ తెలిసి ఉండాలి. మీరు ముందు డెవిల్ లాగా ఉండాలి ఆ జాబ్లో. అప్పుడే మీరు మీ కింద వచ్చే వాళ్ళని జడ్జ్ చేయగలరు, గైడ్ చేయగలరు కదండి. అందుకని సో ఆ వర్డ్లోనే మిమ్మల్ని మీరు కూడా ఒక బాస్ అనే ఒక డామినెంట్ లీడర్షిప్ క్వాలిటీ ఉందని చెప్పుకుంటున్నారండి. రిక్రూట్మెంట్ అండ్ ట్రైనింగ్ అనే పదంలో నా కింద ఎంతమంది పనిచేసినా నేను జాబ్ అనే దాన్ని చాలా స్వీట్గా నేను నడిపించగలను. నా ఓన్ ఐడియాస్తో, లేకపోతే నా మెథడాలజీతో వాళ్ళందరినీ నా వెనకాల నేను నడిపించగలను, నేను నేర్పించగలను అనేది చాలా స్వీట్గా ఒకటే వర్డ్లో గన్ షాట్గా చెప్తున్నారు. మీరు చూసారా ఫ్రెండ్స్, 4-5 లైన్లే ఉన్నాయి, 90 సెకండ్సే. వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన, నేను అన్నట్టుగా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన పాయింట్స్ ప్రతి ఒక్కటి ఒకటే ఒక వర్డ్లో మీరు కవర్ చేసేసారు. అది వాళ్ళకి బ్రహ్మాండంగా నచ్చుతుందండి. దేర్ ఇస్ నో డౌట్, వాళ్ళకి కావలసినది అదే. సో ఆ పాయింట్స్ అన్నీ చెప్తున్నాను. నేను మళ్ళీ ఒకసారి చదువుతాను, వినండి. వెల్, ఐఎమ్ దీపా. ఐఎమ్ an innovative and active manager with 5 years of work experience managing all aspects of my job like recruitment and training.
ఇది హెచ్ఆర్ మేనేజర్ ఇంటర్వ్యూకి వెళ్ళేటట్టయితే. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడే స్టూడెంట్, ఇన్ ద సెన్స్ మీరు ఫ్రెషియర్, ఆ జాబ్కి ఫ్రెషియర్, ఇప్పుడే మీ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయ్యి ఇంటర్వ్యూకి వెళ్తున్నారు. అప్పుడు మీకు వర్క్ ఎక్స్పీరియన్స్ ఏం ఉండదు కదండి. అప్పుడు లేకపోయినా కూడా మీరు అక్కడ అడ్జెక్టివ్స్ యాడ్ చేసి మిమ్మల్ని మీరు హైలైట్ చేసుకోవచ్చు. ఎలా చెప్తారనేది చూడండి. వెల్, ఐఎమ్ రోహిత్. ఫస్ట్ ఎప్పుడు మీ నేమ్ చెప్పుకోవాలి. ఐఎమ్ రోహిత్. ఐఎమ్ అ హార్డ్ వర్కింగ్. ఇక్కడ హార్డ్ వర్కింగ్ అనేది అడ్జెక్టివ్. హార్డ్ వర్కింగ్ అంటే ఏంటండి? చాలా కష్టజీవి అన్నమాట. కష్టజీవి అనేది నౌన్కి ఒక బ్యూటిఫుల్నెస్ యాడ్ చేయదు. మీరు ఎవరు? మన గురించి చెప్తుంది. సో మన నేచర్ గురించి చెప్తుంది హార్డ్ వర్కింగ్ అనే వర్డ్. అప్పుడు అది అడ్జెక్టివ్. మనం అంటే నౌన్ కదా, మన గురించి చెప్పేది అడ్జెక్టివ్. సో హార్డ్ వర్కింగ్. హార్డ్ వర్కింగ్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్. నేను ఇంజనీరింగ్ చదివాను, నా బ్రాంచెస్ ఇవన్నీ అని అన్ని లైన్స్ అక్కర్లేదు మనకి. చూసారా, నేను హార్డ్ వర్కింగ్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అంటేనే మీరు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసేసారు, మీరు ఇంజనీరింగ్ డిగ్రీ చదివారనే వర్డ్స్ దాంట్లో క్రిస్టల్ క్లియర్గా ఉన్నదన్నమాట. ఓకే, స్పెషలైజ్డ్ ఇన్ ఎలక్ట్రానిక్స్. సో దేంట్లో స్పెషలైజేషన్ చేశారు? బీఈ ఎలక్ట్రానిక్స్ అనమాట. సో ఐ హ్యావ్ కంప్లీటెడ్ మై బీఈ ఎలక్ట్రానిక్స్ డిగ్రీ ఇన్ సో అండ్ సో కాలేజెస్ అని చెప్పని అవసరం లేదు. ఎందుకంటే యువర్ హ్యాండ్ లైక్ సర్టిఫికేట్స్ వాళ్ళకి ఇస్తున్నారు, వాళ్ళు చూసుకుంటారు, అవన్నీ వాళ్ళకి అవసరం లేదు. ఓకే ఫ్రెండ్స్, దాన్ని చాలా సింపుల్గా మీరు చెప్పి వదిలేస్తున్నారు. ఓకే ఫ్రెండ్స్, హార్డ్ వర్కింగ్ అనేది బికాస్ యు ఆర్ అ ఫ్రెషియర్. ఇక్కడికి వచ్చేసి నేను ఇలా చేశాను అలా చేశానని చెప్పుకోలేము. అందుకని నేను స్టూడెంట్గా ఉన్నప్పుడు ఐఎమ్ అ హార్డ్ వర్కింగ్. ఆ సింపుల్ హంబుల్నెస్ వాళ్ళకి నచ్చుతుంది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ విత్ అన్ ఓవరాల్. మీరు ఎన్ని పర్సెంటేజ్ వచ్చింది, మీరు టాపరా కాదా, లేకపోతే గోల్డ్ మెడలిస్టా ఏంటా అని ఎలా చెప్పాలి? అది కూడా లాస్ట్లో సింపుల్గా చెప్పుకోవాలి. విత్ అన్ ఓవరాల్ సిజిపిఏ ఆఫ్. సిజిపిఏ అనేది గ్రేడ్ పాయింట్స్ యావరేజ్ అంటారండి. సిజిపిఏ క్యుములేటివ్ గ్రేడ్ పాయింట్స్ యావరేజ్ అంటారు. మన యూనివర్సిటీస్ అన్నిట్లోనూ 10 పాయింట్స్తో క్యాల్కులేట్ చేస్తారు కదా, దానికి ఎన్ని పాయింట్స్ వచ్చాయి అనేది సిజిపిఏ ఆఫ్ డాష్. 8 పాయింట్స్ అయితే 80%, 9 పాయింట్స్ అయితే 90%, అలా చెప్పుకోవాలి వాళ్ళకి. ఓకే ఫ్రెండ్స్, ఇది ఫ్రెష్ ఇయర్ అయితే. ఇప్పుడు నెక్స్ట్ టీచర్ జాబ్, ప్రొఫెసర్ జాబ్కి వెళ్తున్నారు మీరు. అక్కడ ఎట్లా చెప్పుకోవాలి మీరు? ఇంట్రొడక్షన్. ఐఎమ్ సాగరిక. మీ పేరు చెప్పుకోవాలి, మీ పేరు ఏదైతే అది చెప్పుకోవాలి. ఐఎమ్ అ టీచర్ స్పెషలైజ్డ్ ఇన్. మీరు ఏ సబ్జెక్ట్ టీచ్ చేశారు ఎన్ని సంవత్సరాలు అనేది చెప్పుకోవాలి. మ్యాథ్స్ సబ్జెక్ట్, సైన్స్ సబ్జెక్ట్స్, హిందీ సబ్జెక్ట్. విత్ how many years of experience? 7 years of teaching experience in ఏ బోర్డ్? సిబిఎస్ఈనా, ఐసిఎస్ఈనా, స్టేట్ బోర్డా అనేది క్రిస్టల్ క్లియర్గా మెన్షన్ చేయాలి వాళ్ళకి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడతో టీచింగ్ అనేది చెప్పేసేయాలి. ఫస్ట్ పాయింట్ అదొక్కటే ఉండాలి ఫ్రెండ్స్. దాంట్లో వెళ్ళిపోయి నేను ఇన్ని టాపర్స్ని నేను రేస్ చేశాను, సో నా కస్టడీ కింద, సో నా టేక్ కేర్ కింద ఇంతమంది టాపర్స్ అయ్యారు, ర్యాంకర్స్ని నేను అనేది ఫస్ట్ పాయింట్లోనే చెప్పకూడదు. జస్ట్ వెరీ సింపుల్గా, హంబుల్గా, ఆనెస్ట్గా మీ నేమ్ ఏంటి, మీరు ఏ సబ్జెక్ట్ టీచ్ చేస్తారు, మీకు ఎన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది, దట్స్ ఆల్. ఏ బోర్డులో అనేది ఫస్ట్ పాయింట్గా చెప్పాలి. నెక్స్ట్ ఇక్కడ సాఫ్ట్వేర్ కంపెనీస్కి వెళ్ళారంటే మీరు, ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ ఎట్లా? వెల్, ఐఎమ్ నితిన్. ఐఎమ్ యాన్ అడ్జెక్టివ్ వచ్చిందండి చూడండి. యాక్టివ్, టెక్నికల్. సాఫ్ట్వేర్ అంటేనే టెక్నికల్ కదా, ఐదర్ ఇట్ ఇస్ హార్డ్వేర్, సాఫ్ట్వేర్, ఏదైనా కానీ మన ఓవరాల్ బ్యూటిఫుల్ టర్మ్ ఏమంటాం మనం? టెక్నికల్ అంటాం. టెక్నికల్ అసిస్టెంట్ విత్ 4 years of experience managing all sorts of technical issues. సో నేను ఏం చేశాను? ఐ హ్యావ్ మేనేజ్డ్ అన్ని రకాల టెక్నికల్ ప్రాబ్లమ్స్, టెక్నికల్ ఇష్యూస్ చేశాను. లైక్ ఏంటి? లైక్ అనేది డెఫినెట్గా మీరు ఏం చేశారు అనేది వాళ్ళకి హైలైట్ చేసి చెప్పాలి, మెన్షన్ చేయాలి, లేకపోతే వాళ్ళకి తెలియదు. లైక్ డెవలపింగ్ న్యూ సాఫ్ట్వేర్స్, కొత్త సాఫ్ట్వేర్ డెవలప్ చేశాను నేను, న్యూ వెబ్సైట్స్, ఇవన్నీ చేశాను అనేది జస్ట్ ఒక హింట్గా ఇవ్వాలి ఫస్ట్ పాయింట్లో.
ఓకే ఫ్రెండ్స్, ఇది ఫస్ట్ పాయింట్. మిమ్మల్ని మీరు హూ ఆర్ యూ డిస్క్రైబ్ యువర్ సెల్ఫ్లో ఫస్ట్ పాయింట్ సమ్మరీ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అండ్ అడ్జెక్టివ్తో కొన్ని ఎగ్జాంపుల్స్తో మీకు చెప్పాను. సెకండ్ పాయింట్కి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. నేను పక్కకి జరుగుతాను, స్క్రీన్ షాట్ తీసుకోండి. సెకండ్ పాయింట్స్ అకంప్లిష్మెంట్స్కి వెళ్ళిపోదాం. నెక్స్ట్ సెకండ్ పాయింట్ అకంప్లిష్మెంట్స్ అంటే మీరు ఏం సాధించారనేది చెప్పాలండి. ఫస్ట్ పాయింట్ మీ గురించి చెప్పుకునేటప్పుడు మీరేం సాధించారనేది ఇంక్లూడ్ చేసుకోకూడదు, అది సెకండ్ పాయింట్గా వాళ్ళకి చెప్పాలి. మోరోవర్ నేను ఏ పాయింట్కి మీకు నోట్ చెప్పలేదండి, ఇక్కడ చెప్పేటప్పుడు నోట్ ఉంది. అంటే ఏంటంటే జాగ్రత్తగా గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ మీరు ఏం సాధించారో చెప్పుకునేటప్పుడు చాలా పొలైట్గా ఉండాలండి. అక్కడ వచ్చేసి మీరు డోంట్ యూస్ ప్రౌడ్ ఆఫ్, ఐ యామ్ ప్రౌడ్ ఆఫ్. ప్రౌడ్ ఆఫ్ అంటే నేను చాలా గర్విస్తున్నాను, ఎందుకంటే నా దగ్గర నేను ఇలా చేశాను, నేను ఇది సాధించాను, అందుకని నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను, గర్వంగా భావిస్తున్నానని వాళ్ళ దగ్గర చెప్పుకోకూడదు కదా వాళ్ళకి. సో ఐ యామ్ ప్రౌడ్ ఆఫ్ అని పొరపాటును కూడా ఆ వర్డ్ యూస్ చేయకూడదు. ఎందుకనంటే ఫ్రెండ్స్ నేను మీకు ముందే చెప్పాను, వాళ్ళందరూ మనకంటే సుపీరియర్స్, వాళ్ళందరూ మనలాంటి బోల్డ్ 25-10 years అబౌవ్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అక్కడ కూర్చున్నారు. మనలాంటి జూనియర్స్ని చాలా మందిని రైజప్ చేసిన వాళ్ళు. సో వాళ్ళ ముందు మనం ఎంత గొప్ప వాళ్ళమైనా కూడా చాలా ఒబ్లైజింగ్గానే మాట్లాడాలి. ఒబ్లైజింగ్గా అంటే చాలా సరెండర్ అయిపోయినట్టే మాట్లాడాలండి, అప్పుడే వాళ్ళకి నచ్చుతాం మనం. సో ఇక్కడ మీ అకంప్లిష్మెంట్స్ చెప్పుకునేటప్పుడు కూడా చాలా గన్ షాట్గా, క్రిస్టల్ క్లియర్గా, బుల్లెట్ దిగినట్టుగా ఓన్లీ 1 or 2 లైన్స్ 90 seconds చెప్పుకోవాలి. విత్ యూసింగ్ ఓన్లీ సింగిల్ వర్డ్స్ లైక్ అడ్జెక్టివ్ వర్డ్స్ యూస్ చేసుకొని చెప్పాలి. చూడండి ఇక్కడ కొన్ని 2 examples చెప్తాను, చూడండి ఫ్రెండ్స్. ఐ హ్యావ్ లెడ్ అంటే నేను లీడ్ చేశాను, నేను మెయిన్ లీడర్గా ఉండి నా తర్వాత 3, 4, 5, 6 ఎంతో మందిని నేను లీడర్గా ఉండి వాళ్ళని నేను గైడ్ చేశానని అర్థం. ఐ హ్యావ్ లెడ్ ద సేల్స్ ఆఫ్ మై కంపెనీ, నా కంపెనీ సేల్స్ని నేనే ముందుండి నడిపించాను అనడంలో ఏమాత్రం గర్వం లేదండి, అంతే కదా. నేను జస్ట్ నా రోల్ అదే, నేను నా కంపెనీ సేల్స్కి నేను ముందుండి నడిపించాను అంతే. సో నా వల్లనే కంపెనీ నడిచింది అని చెప్పట్లేదండి కదా, నేను ముందుండి కంపెనీని నడిపించాను అంటున్నాము. అందుకనే ఇంగ్లీష్లో మనం వాడే ప్రతి ఒక్క పదం మన క్యారెక్టర్ని డిసైడ్ చేస్తుంది, అంతే కదా. ఐ హ్యావ్ లెడ్ అంటే నేను ముందు లీడర్ లాగా ఉండి నేను నడిపించాను, నేను చేశాను, నాతో పాటు నా కో మెంబర్స్ని కూడా నడిపించాను అనేడంలో టీమ్ వర్క్గా మీరు చెప్తున్నట్టుగా అనిపిస్తుందండి అక్కడ. చూసారా, దాంట్లో ఏమాత్రం మీ గురించి మీరు గొప్పగా చెప్పుకునడంలో అనిపించట్లేదు. ఓకే ఫ్రెండ్స్, ఐ హ్యావ్ లెడ్ ద సేల్స్ ఆఫ్ మై కంపెనీ ఫార్ 3 years చెప్పారా. ఆ తర్వాత అండ్ హ్యాడ్ ఏదో ఒకటి సాధించే ఉంటారు కదా, స్పెషల్గా సాధించే ఉంటారు ఆ 3 సంవత్సరాల్లో, అది కూడా ఎంత పొలైట్గా చెప్పాలో చూడండి. అండ్ హ్యాడ్ ద ఆపర్చునిటీ, నాకు ఒక అవకాశం వచ్చింది ఈ 3 సంవత్సరాల్లో, ఏంటి, టు బ్రింగ్ ఇన్ 3 lakhs worth ఆఫ్ న్యూ బిజినెస్. సో ఇలా సేల్స్ చేయడం వల్ల 3 లక్షల వర్త్ కొత్త బిజినెస్ని నేను మా కంపెనీ కోసం స్టార్ట్ చేయగలిగాను అనడం చూడండి. ఏమాత్రమైనా మనని మనం బూస్టప్ చేసుకొని చెప్పినట్టుగా ఉందా? లేదు. మన అకంప్లిష్మెంట్స్ని డెఫినెట్గా వాళ్ళకి తెలియాలి, మనం ఏం చేసామో అది తెలియపరచాలి, దాంట్లో కూడా హంబుల్నెస్ అండ్ ఆనెస్టీ ఉండాలన్నమాట. ఓకే ఫ్రెండ్స్, అది ఒక్కటే చూసారు ఎంత 3 or 4 లైన్స్లో 90 secondsలో వాళ్ళకి కావాల్సిన పాయింట్స్ మీరు మొత్తం రివీల్ చేశారు. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ టీచర్ అయ్యి ఉంటే, సెకండ్ ఎగ్జాంపుల్ టీచర్ చెప్పాను కదా, టీచర్ అయితే ఐ హ్యావ్ సక్సీడెడ్ అంటే నేను సక్సెస్ అయ్యాను. దేంట్లో, టీచర్ అంటేనే సక్సెస్ ఏంటంటే ఎంతమంది స్టూడెంట్స్ని తను అనుకున్నట్టుగా తను ఏ మెయిన్ రోల్ ప్లే చేస్తుందో అంత ఎంతమంది స్టూడెంట్స్ని సక్సెస్ఫుల్గా రేస్ చేయడం అనేది టీచర్ రోల్ అనేది, టీచర్ సక్సెస్ అనేది, దాన్ని సక్సీడెడ్ అంటున్నారు. ఐ హ్యావ్ సక్సీడెడ్ ఇన్
రైజింగ్ ఆల్మోస్ట్, రైజింగ్ అంటే సృష్టించడం. ఓకే, రైజింగ్ ఆల్మోస్ట్ 4 to 5 బ్యాచెస్, 4 to 5 బ్యాచెస్ ఆఫ్ టాపర్స్. నేను టీచ్ చేసినందువల్ల ఇంతమంది టాపర్స్ అయ్యారు, 10 మంది సెంటమ్ తెచ్చుకున్నారు, సో నా టీచింగ్ వల్ల నా సబ్జెక్ట్లో అని చెప్పటం లేదు. నేనేం చెప్పానండి ముందే, ప్రౌడ్ ఆఫ్. కానీ సూపర్లేటివ్స్, గ్రామర్లో డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ ఉంటుంది కదా, డిగ్రీ ఆఫ్ కంపారిజన్, సారీ డిగ్రీస్ కాదండి, డిగ్రీ ఆఫ్ కంపారిజన్లో మీకు ఏముంటుంది, పాజిటివ్, కంపారిటివ్, సూపర్లేటివ్ ఉంటుంది కదా. అలా సూపర్లేటివ్స్ అంటే అన్ని, ది బెస్ట్, ది మోస్ట్ అని, బెస్ట్, మోస్ట్, మోర్ అనేది కంపారిటివ్, అన్ని ద టాప్ మోస్ట్ ఉండేది సూపర్లేటివ్స్. ఆ సూపర్లేటివ్స్ ఏది మనము ఈ సెంటెన్సెస్లో వాడకూడదు. ఓకే ఫ్రెండ్స్, చూడండి, ఐ హ్యావ్ సక్సీడెడ్ ఇన్ రైజింగ్ ఆల్మోస్ట్ 4 to 5 బ్యాచెస్ ఆఫ్ టాపర్స్. టాపర్స్ని నేను 4-5 బ్యాచెస్లో నేను రేస్ చేయగలిగాను, నేను వాళ్ళని టాపర్స్గా చెయ్యగలిగాను అంతే. దాంట్లోనే మీరు ఎంతమందిని టాపర్స్ తెచ్చారనేది వాళ్ళకి అవసరం లేదు. అఫ్ కోర్స్ మీ టీచింగ్లో మీరు ఇంతమంది టాపర్స్ని సృష్టించగలిగారు, మీరు తెప్పించగలిగారంటేనే యు ఆర్ ఆల్రెడీ సక్సెస్ఫుల్ కదా. దాన్ని చాలా నీట్, క్రిస్టల్ క్లియర్గా వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పేస్తున్నారు ఇన్ అ సింగిల్ లైన్. ఇన్ 10th or 12th, 10th అయితే 10th, లేకపోతే 12th అయితే 12th బోర్డ్ ఎగ్జామ్ అని చెప్పేస్తున్నారు. చాలు, దాంట్లోనే మీరు సక్సెస్ఫుల్ టీచర్ అనేది వాళ్ళకి అర్థమవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది అకంప్లిష్మెంట్స్. దీంట్లో మీ జాబ్ డిస్క్రిప్షన్కి తగినట్టుగా మీరు యాడ్ చేసుకొని, ఎక్కడ ఏమాత్రం ప్రౌడ్నెస్ కానీ సూపర్లేటివ్స్ కానీ యాడ్ చేయకుండా చాలా సింపుల్గా చెప్పి వాళ్ళకి అర్థమయ్యేలాగా అప్ టు ద పాయింట్గా చెప్పేసేయాలి ఫ్రెండ్స్. నెక్స్ట్, థర్డ్ పాయింట్, who are you, describe yourself లో how you are fit for this job. మీరు ఈ జాబ్కి ఏమాత్రం అర్హులు అనేది వాళ్ళకి చాలా చాలా కావాలండి. మీ గురించి మీరు చెప్పుకోవడం ఎంత కావాలో, మీరు వాళ్ళకి ఎందుకు కావాలి అనేది కూడా వాళ్ళకి చెప్పాలి కదా, అది చెప్పాలండి. అది కూడా 90 seconds ఫ్రెండ్స్. చూడండి, సెకండ్స్, మనం మినిట్స్లో ఏది మాట్లాడకూడదు, ఓన్లీ సెకండ్స్, 90 seconds. సో అలా చెప్పుకునేటప్పుడు హౌ యువర్ స్కిల్స్ ఆర్ అలైన్డ్ ఫర్ దిస్ జాబ్. సో ఈ జాబ్కి మీలో ఉన్న టాలెంట్, మీలో ఉన్న స్కిల్స్ ఎలా మ్యాచ్ అవుతుందనే దాన్ని చాలా సింపుల్గా 2-3 లైన్స్లో చెప్పి ముగించేసేయాలి. ఓకే, చూడండి, ఎగ్జాంపుల్, నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. రిసెప్షనిస్ట్ జాబ్ అయితే నేను ఆల్రెడీ చెప్పాను మీకు, యువర్ జాబ్ డిస్క్రిప్షన్ ఇస్ రిసెప్షనిస్ట్. రిసెప్షనిస్ట్కి కావాల్సింది ఏంటి, కమ్యూనికేషన్ స్కిల్స్. ఎలాంటి వాళ్ళు వచ్చినా, కొన్ని కస్టమర్స్ వచ్చారనంటే చాలా ర్యాష్గా సమాధానం అడుగుతారు, చాలా గర్వంగా, చాలా పై స్థాయిలో ఉన్న వాళ్ళు కూడా వస్తారు. అలాంటి వాళ్ళు వచ్చారంటే వాళ్ళ దగ్గర రఫ్ అండ్ టఫ్గా మాట్లాడితే కంపెనీ పేరు పోతుందండి. అంతేనా, కంపెనీలో ఏదైనా అప్స్ అండ్ డౌన్స్, డెఫినెట్గా ఏదైనా ఒక ఆర్గనైజేషన్ ఉందంటే అప్స్ ఎలా ఉంటుందో డౌన్స్ కూడా ఉంటుంది. కొంతమంది ఏం చేస్తారు, కావాలని డౌన్స్ గురించే అడుగుతారు. ఆ డౌన్స్ గురించి అడిగినప్పుడు కూడా మనం ఏమాత్రం మన కంపెనీ కానీ, మన ఇన్స్టిట్యూషన్ కానీ, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ అయినా కానీ దేని తగ్గించకుండా మనం అలా బ్యాలెన్స్ చేసుకుంటూ మాట్లాడగలిగేదే కమ్యూనికేషన్ స్కిల్స్. అది ఉన్నదా అని మనం చెప్పాలి. అసలు రిసెప్షనిస్ట్కి కావాల్సిందే అదే. ఇవన్నీ ఏం చేయాలి, విత్ బ్యూటిఫుల్ స్మైల్తో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. మనం చాలా కోపంగా మాట్లాడితే వచ్చే కస్టమర్స్ మన ఫేస్ చూస్తే ఇంకోసారి మనని క్వశ్చన్ అడగరు. ఓకే ఫ్రెండ్స్, అవన్నీ ఉన్నాయా అని, హౌ యువర్ స్కిల్స్, అవన్నీ కూడా డెఫినెట్లీ స్కిల్సేనండి. స్పీకింగ్ స్కిల్స్ అనేది డెఫినెట్లీ అది కూడా స్కిల్సే. సో అవన్నీ జాబ్కి మ్యాచ్ అయ్యేలాగా మనం చెప్పుకోవాలి. సో దెన్ యూ హ్యావ్ టు సే యూ హ్యావ్ స్ట్రాంగ్ కమ్యూనికేషన్ స్కిల్స్. కమ్యూనికేషన్ అంటేనే నేను చెప్పిన అన్ని పాయింట్స్, రిసెప్షనిస్ట్కి కావాల్సిన అన్ని పాయింట్స్ కవర్ అయ్యి ఉంటుంది. అండ్ ఐ కెన్ ఏబుల్ టు మేనేజ్. మాట్లాడాలంటే డెఫినెట్లీ లాంగ్వేజ్ అనేది ఒక బ్రిడ్జ్ లాగా బిట్వీన్ 2 members. సో మేనేజ్ లాంగ్వేజెస్ లైక్ ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళ్, మలయాళం అండ్ సో అండ్ సో. మీకు ఎన్ని లాంగ్వేజెస్ తెలిస్తే అన్ని లాంగ్వేజెస్ చెప్పుకోవచ్చండి. ఇది ఓన్లీ రిసెప్షనిస్ట్ జాబ్కి చెప్తున్నాను. ఏ క్వశ్చన్ కింద చెప్పా నేను, హౌ యువర్ స్కిల్స్ ఆర్ అలైన్డ్ ఫర్ దిస్ జాబ్.
సో ఈ జాబ్కి మీలో ఉన్న టాలెంట్స్ ఎలా మ్యాచ్ అవుతుంది అనేది చాలా మన ముందు తెలుసుకోవాలి. వాళ్ళ జాబ్కి కావాల్సిన పాయింట్స్ ఏంటి, కావాల్సిన స్కిల్స్ ఏంటి అనేది మీలో ఉన్నదా లేదా. ఉన్నదంటే మరీ మంచిదండి, విత్ ప్లెషర్ మీరు హ్యాపీగా దాన్ని చాలా పొలైట్గా వాళ్ళకి చెప్పచ్చు. సో ఇదండి మన ఇంటర్వ్యూ సిరీస్లో ఫస్ట్ పాయింట్, హూ ఆర్ యూ అనే ఒక్క క్వశ్చన్కే మీరు ఇవన్నీ పాయింట్స్ గుర్తుంచుకొని 90 టోటలీ 270 సెకండ్స్లో మీరు కంప్లీట్ చేసేస్తున్నారు. చాలా సింపుల్గా బేస్డ్ అపాన్ యువర్ నేచర్ ఆఫ్ ద జాబ్ మీరు కంప్లీట్ చేసేస్తున్నారు. సో ఇలా చెప్పారంటేనే మీకు ఆ 100 మార్క్స్లో 20 మార్క్స్ ఫర్ యువర్ ఇంట్రొడక్షన్, అంటే ఎంట్రీ వచ్చినప్పుడు నేను చెప్పాను కదండి మీ మేనరిజం, దానికి ఒక 20 పాయింట్స్ టిక్. సో ఫస్ట్ హౌ డు యూ ఇంట్రొడ్యూస్ యువర్ సెల్ఫ్, హూ ఆర్ యూ అనే దాంట్లో ఇంకో 20 పాయింట్స్, 40 పాయింట్స్ మీరు తెచ్చేసుకుంటారండి. 40 పాయింట్స్ గ్రీన్ టిక్ వచ్చేస్తుంది మనకి. సో నెక్స్ట్ క్లాస్లో నెక్స్ట్ క్వశ్చన్ వాళ్ళు ఏం అడుగుతారు, మీరు ఎలా సమాధానం చెప్పాలనేది చెప్తాను. సో కీప్ ఫాలోయింగ్ ఫ్రెండ్స్. ప్రొనౌన్సియేషన్, వొకాబులరీ కాకుండా ఇది కొత్త సిరీస్ అండి. ఓకే ఫ్రెండ్స్, ఇది కూడా రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఎనీవే నా ప్రతి క్లాస్లోనూ చిన్న హోంవర్క్ ఇస్తాను మీకు. సో ఫ్రెండ్స్ హోంవర్క్ ఏంటంటే, నేను కొన్ని పాయింట్స్ చెప్పాను కదా ఫ్రెండ్స్, సో ఏదో ఒక పాయింట్, 3 పాయింట్స్లో ఏదో ఒక పాయింట్ మీ సొంత వాక్యాల్లో మీరు ఏమేమి జాబ్స్ చేస్తున్నారో ఆ జాబ్ని మీరు ఎక్స్ప్లెయిన్ చేసి ఆ జాబ్కి రిలేటెడ్ క్వాలిటీస్, జాబ్ డిస్క్రిప్షన్ని జస్ట్ 3 or 4 లైన్స్లో నేను చెప్పిన విధానంలో నాకు టైప్ చేసి పంపించండి. ఎనీవే ఫ్రెండ్స్, టైప్ చేసి పంపించే వాళ్ళల్లో ది బెస్ట్ ప్రతి ఒక్కళ్ళ పేరు నేను స్టార్ స్టూడెంట్గా చదువుతాను నెక్స్ట్ క్లాస్లో. ఓకే ఫ్రెండ్స్, నేను పక్కకు జరుగుతాను, స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకే ఫ్రెండ్స్, నోట్ చేసుకోండి, కీప్ ఆన్ రీడింగ్. రాసుకున్నవన్నీ ఒక్కసారి మళ్ళీ చూసుకుంటూ ఉంటే ఇంగ్లీష్ మీకు ఎప్పుడు చాలా ఫ్రెండ్లీ లాంగ్వేజ్ అండి, చాలా ఈజీగా వచ్చేస్తుంది. కానీ ప్రాక్టీస్ చేయాలి, లేకపోతే రాదు. తప్పో రైటో మనం మాట్లాడేది తప్పైతేనే మనం చాలా తొందరగా నేర్చుకుంటాము. సో మీరు టైప్ చేసి పంపించడంలో ఎర్రర్స్ ఉన్నా కూడా యాజ్ ఎ టీచర్గా నేను ఏమాత్రం మీకు రిప్లై ఇవ్వడానికి ఆలస్యం చేయనండి, వెంటనే రిప్లై చేస్తాను, కరెక్ట్ చేస్తాను. సో డోంట్ వరీ ఫ్రెండ్స్, హోంవర్క్ పంపించండి, రిప్లై పంపించండి. మనం మళ్ళీ ఇంకో మంచి ఎపిసోడ్లో కలుద్దాం. థ్యాంక్ యూ.